హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వ్లాగ్. సో నేనైతే ఒక కొత్త వ్లాగ్ తోటి మళ్ళీ వచ్చేసిన. ఐ హోప్ మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో చేయండి. సో మేమైతే ఎక్కడికి వెళ్తున్నాం అంటే, లాస్ట్ వీడియోలో చూపించాను కదా మా ఇంట్లో అయితే ఒక చిన్న బేబీ వచ్చిందనేసి. సో ఆ బేబీకి ఈరోజు పురుడు 9 డేస్కి చేస్తున్నాము. సండే వచ్చింది, సో అందరు ఇంట్లో ఉంటారు కదా, సో అట్లానే చేస్తున్నాము. మా ఫ్యామిలీ మెంబర్సే, మా ఫ్యామిలీ మెంబర్స్ ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అనుకోండి. సో మేమందరం అయితే కలిసి వెళ్తున్నాము. వాళ్ళదైతే ఊరు గుమ్మడిదల. సో ఊరికైతే వెళ్ళాలి. ఇంకా మా దగ్గర నుంచి ఒక 2.5-2 hours జర్నీ వాళ్ళది. సో మేమైతే స్టార్ట్ అయినాం. ఇంకా అరౌండ్ 4:30 అట్లా స్టార్ట్ అయినాం ఈవినింగ్ టైమ్స్లో. సో కొంచెం ట్రాఫిక్ అయితే ఉండే మాకు, వెళ్ళడానికి కొంచెం హాఫ్ అన్ అవర్ లేట్ అయింది అనుకోండి. సో ఇక ఈవినింగ్ టైమ్స్లో ఆబ్వియస్లీ ట్రాఫిక్ ఉంటుంది కదా. సో ఇక టీ బ్రేక్ తీసుకుందాం అనేసి ఇక్కడ అయితే ఆపినాము. సో ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ మనకి టీ అయితే కావాలి కదా. సో ఇక టీ తాగుదాం అనేసి ఇక్కడ ఆపినాం మేము. సో టీ తీసుకున్నాము, వాళ్ళు కాఫీ తీసుకున్నారు, ఇంకా టీ తీసుకొని మేమైతే ఇక్కడ తాగుతున్నాము. ఇంకా మా హస్బెండ్ ఇంకా మా అమ్మయ్య వాళ్ళు అయితే అక్కడ ఉన్నారు. ఇంకా మా రుద్వికాని అయితే చూడండి, ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ ఎంజాయ్ చేసేదంటే మా రుద్వికాని. వాళ్ళ అత్త అయితే బబుల్స్ తెచ్చింది, అది ఊపుకుంటూ కూర్చుందామే. మేము మొత్తం ఆడుకుంటూనే వచ్చింది. సో ఇంకా మేము మళ్ళీ టీ తాగేసి మళ్ళీ స్టార్ట్ అయిపోయినాము. సో ఇక్కడ నుంచి అయితే ఇంకా వాళ్ళ ఊరు స్టార్ట్ అయింది, గుమ్మడిదల. వాళ్ళ ఊరు అయితే చాలా మంచిగా ఉంటుంది, పీస్గా చాలా మంచిగా ఉంటుంది. ఇంకా వెదర్ కూడా చాలా మంచిగా ఉంటుంది అక్కడ, ఎందుకంటే అన్ని పొలాలు, ఇంకా కొన్ని ఇల్లులు ఉంటాయి, అరౌండ్ 100 అట్లా. సో ఊరు అయితే చాలా బాగుంటుంది, మాకైతే చాలా ఇష్టము. మేము ఇది థర్డ్ ఆర్ ఫోర్త్ టైం వెళ్ళడము, వాళ్ళ మ్యారేజ్ అయిన తర్వాత. సో నాకైతే చాలా ఇష్టం వాళ్ళ ఊరు. చూస్తున్నారు కదా ఎంత మంచిగా ఉంది, అన్ని పొలాలు, చెట్లు, చాలా మంచిగా ఉంటుంది. ఎందుకంటే మనం సిటీలో ఉండి ఇట్లాంటి ప్లేసెస్కి వెళ్తే ఆబ్వియస్లీ అందరికీ నచ్చుతుంది. చూస్తున్నారు కదా రోడ్ కూడా ఎంత మంచిగా ఉంది, సింగిల్ వే, చాలా మంచిగా ఉంటుంది. అటు ఇటు చెట్లు, ఇంకా మనం మధ్యలోకి వెళ్ళైతే పోవాలా. ఇంకా కొంచెం నైట్ టైమ్స్లో వెళ్తే కొంచెం భయం ఉంటుంది, ఎందుకంటే అన్ని చెట్లు ఉంటాయి, ఇంకెవ్వరు ఉండరు ఎక్కువ. సో మేము ఫైనల్గా అయితే రీచ్ అయిపోయినాం వాళ్ళ ఇంటికి. సో రీచ్ అయిపోయినాక ఇక మా అత్తమ్మ వాళ్ళైతే ఇక్కడ దీపాలు చేస్తున్నారు. ఈ దీపాలు పెట్టి, రైస్ పెట్టి, దీపాలు పెట్టి, నాన్ వెజ్ పెట్టి చేస్తారంట. సో నేనైతే మొత్తం క్లియర్గా చూపించాను. సో ఈమె అయితే మా వదినే, ఫస్ట్ టైం చూపిస్తున్నాను కదా, మా పెద్ద వదినే. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇస్తరాకుల్లో రైస్ పెట్టి దీపాలు పెట్టేసి దాని మీద అయితే ఇంకా కూర వేసి ఇట్లా దీపాలు పెట్టి ఇంకా చేస్తారు. సో చేస్తున్నారు అత్తమ్మ వాళ్ళు. అది అయిపోయినాక ఇంకా మేమైతే పైకి వెళ్ళినాము. సో ఊరు కదా, సో చెట్టు కళ్ళు అయితే చాలా మంచిగా ఉంటుంది ఇక్కడ. సో మేము ఎప్పుడు వచ్చినా ఇక్కడ కళ్ళు అయితే తాగుతాం, తెలంగాణలంబై మినిమం ఉంటుంది. సో ఇక అందరం అయితే కలిసి ఇక్కడ కళ్ళు తాగడం స్టార్ట్ చేసినాము, అత్తమ్మ వాళ్ళు, నేను, మా వదినే, ఇంకా పిల్లలు కూడా తాగినరు. సో ఇదైతే ప్యూర్ కళ్ళు చెట్టుది, చాలా మంచిగా ఉంటుంది, ఇంకా హెల్త్కి కూడా మంచిది కళ్ళు తాగితే. సో ఇక్కడ చూస్తున్నారు కదా, మేమందరం కలిసి అయితే కళ్ళు తాగడం స్టార్ట్ చేసినాము. ఇంకా అత్తమ్మ వాళ్ళు అయితే మాట్లాడుకుంటున్నారు. కొంచెం లైట్గా పుల్లగా అనిపించి దాని తర్వాత అయితే మస్తు స్వీట్గా అనిపించింది నాకు. సో చాలా మంచిగా ఉండే. సో ఇక తాగేసి నేనైతే రివ్యూ ఇచ్చేసిన. ఇక ఇక్కడ చూస్తున్నారు కదా, చిన్నత్త ఇంకా వదిన వాళ్ళు కూడా తాగుతున్నారు. సో వదినేనైతే ఇంకా మా మర్దలు రివ్యూ అడుగుతుంది ఇక్కడ. సో రివ్యూ ఎట్లుంది అక్క చెప్పంటే ఇక ఆమె తాగేసి ఇంకా రివ్యూ ఇస్తుంది. సో చూడండి మీరు కూడా, మేమైతే ఒక వదిన మర్దలాగా ఉంటాం, ఒక ఫ్రెండ్స్ లాగానే ఉంటాం అందరం కలిసి మంచిగా. సో మీరు కూడా ఎవరెవరు అట్లుంటారో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇంకా మేమైతే ఇక మంచిగా ఇక్కడ తాగేసినాము కూర్చొని. తాగినాక ఇంకా మా రుద్విక అయితే వచ్చింది, ఆమె జ్యూస్ అనుకుంది దాన్ని. సో పిల్లలకి తాగిపించిన ఇది మంచిదే, ఎందుకంటే హెల్త్కి మంచి చెట్టుకలు కాబట్టి మంచిది కదా. సో ఇక్కడ ఆమె తాగుతుండి ఆమెకైతే మంచిగా అనిపించింది. సో సూపర్ అని చెప్తుంది ఇక్కడ. సో ఇంకా ఆమె కూడా మంచిగా తాగింది కళ్ళు. తాగినాక ఇక మేమైతే ఇంకా కిందికి వెళ్ళినాము ఫొటోస్ తీసుకోనికి. సో ఫొటోస్ దిగేసి రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయినాం మేము. నైట్ అయిపోయింది అప్పటికి. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఫాలో చేయండి, షేర్ చేయండి. చూస్తున్నారు కదా వే ఎంత మంచిగా ఉంది. సో
నేను మళ్ళీ ఇంకొక వీడియోతోటి మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్, గుడ్ నైట్.